నమస్తే. మా చిన్నప్పుడు మా అమ్మగారు అనేవారు, "నీకెంతమంది పిల్లలు" అని అడుగుతారు తప్ప, "నీకెంత ఆస్తి ఉందని" ఎవరు అడగరు అని. అది అప్పటి కాలంలో అలా అడిగేవారేమో. కానీ ఇప్పుడు మీకెంతమంది పిల్లలని అడగట్లేదు ఎవరును. "నీకెంత ఆస్తి ఉంది? మీకు ఎన్ని స్థలాలున్నాయి? మీకెన్ని పొలాలున్నాయి? మీకు ఎన్ని ఇల్లులున్నాయి?" ఇలా డబ్బు, ఆస్తి వీటి గురించే తప్ప పిల్లల గురించి కూడా ఎవరు అడగట్లేదు. ఎందుకంటే అంత డబ్బు మీదే ప్రస్తుత ప్రపంచం నడుస్తుంది. ఎవరిలోనూ మంచిగా ఆలోచించేది స్వార్థం పెరిగిపోయింది. మంచిగా ఆలోచించే తత్వం లేదు. అలాగే పిల్లలకు కూడా మంచి చెళ్ళు చెప్పట్లేదు. ఎప్పటి నుంచో 1985 నుంచే విదేశాల్లో ఫారిన్ కంట్రీస్లో డింక్ అనే ఒక సంస్కృతి వచ్చింది. అంటే డ్యూయల్ ఇన్కమ్, అంటే డబుల్ ఇన్కమ్. భార్యాభర్తలు ఇద్దరు కష్టపడి డబ్బులు సంపాదిస్తారు, కానీ నో కిడ్స్, పిల్లలొద్దు అనే ఒక నానుడితో మొదలుపెట్టారు. ఒక స్లోగన్తో ఇది ఫారిన్ కంట్రీస్లో ఎక్కువగా వచ్చింది. అంటే భార్యాభర్తలు ఇద్దరు జాబ్స్ చేసి కష్టపడి సంపాదిస్తారు. వాళ్ళ ఎంజాయ్మెంట్, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళడం, వాళ్ళు ఏం తినాలంటే అది తినడం, ఏది కట్టుకోవాలంటే అలా కట్టుకొని కావలసిన బట్టలు కట్టుకోవడం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తారు. కానీ వాళ్ళకి పిల్లలు అనేది వద్దు. పిల్లలు ఉంటే ముఖ్యంగా వాళ్ళ చదువులకి, వాళ్ళని పెంచడానికి మనీ ఖర్చు అయిపోతుందని ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఆ థాట్ నెమ్మదిగా ఆలోచన మన ఇండియన్స్లో కూడా చాలా వచ్చింది. ఎందుకంటే నేను చాలామందిని చూశాను, ఒక బిడ్డతోనే ఆపేసావే అమ్మా అంటే, స్కూల్స్లో ఫీజులు కట్టాలి కదా ఆంటీ, ఎక్కువ అయిపోతున్నాయి ఫీజులు, కట్టలేక ఒకళ్ళు చాలండి అంటున్నారు. కానీ ఒక్క బిడ్డతో, ఒకే బిడ్డ ఉంటే ఇంట్లో ఈ రోజుల్లో అందరూ కలిసి ఆడుకునే రోజులు కాదు ఇవి. ఆ రోజుల్లో 7-8 వరకు బయట, అప్పుడు లైట్లు కూడా ఉండేవి కదా, స్ట్రీట్ లైట్లు కూడా. ఈ చంద్రుని వెలుతురులోనే, ఈ పౌర్ణమి రోజుల్లో అయితే ఇంకా బాగా వెలుతురు ఉండేది కాబట్టి 4 రాళ్ళాట, తొక్కుడు వెళ్ళాట, రకరకాల ఆటలు, కుంటాట, ఇలాంటి చాలా రకాల ఆటలు ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు ఎవరు ఆడుకోవడానికి రావట్లేదు. ఎందుకంటే పిల్లలకి ఏమైనా సండే ఎప్పుడైనా సెలవు వస్తే అయితే ఫోన్స్, లేకపోతే ప్రతి ఇంట్లో వైఫై ఉంటుంది కాబట్టి టీవీలో వచ్చే రకరకాల వాళ్ళకి ఇష్టమైన ప్రోగ్రామ్స్ చూస్తే గడుపుతున్నారు తప్ప ఎవరు బయట ఆడుకోవడానికి ఇష్టపడట్లేదు. అలాంటప్పుడు ఒకే చైల్డ్, సింగిల్ చైల్డ్ అన్నప్పుడు వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేసే టైం ఈ పేరెంట్స్కి ఉండకపోవచ్చు. తండ్రి ఏమన్నా జాబ్ చేసినప్పుడు తల్లి కూడా చిన్నదో పెద్దదో ప్రైవేట్ జాబో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. వాళ్ళకి అస్సలు సెలవు ఉండదు. వీళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ఎవరు ఉండరు. ఇప్పుడు తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు అనేవాళ్ళు కూడా ఉండట్లేదు కదా. వాళ్ళు ఎక్కడో ఊర్లో ఉంటున్నారు, వీళ్ళు టౌన్లోనో సిటీలోనో ఉంటున్నారు. ఈ పిల్లలు ఒంటరి వాళ్ళ అయిపోతున్నారు. అది వీళ్ళు గ్రహించట్లేదు. వాళ్ళకి ఏదో కావలసినవన్నీ గొప్ప గొప్ప వస్తువులు వీళ్ళ స్థాహతుకు మించి కొనిచ్చేస్తారు. వాళ్ళకి కావలసినవన్నీ సమకూరుస్తున్నాం అనుకుంటున్నారు. కానీ వాళ్ళ మానసిక పరిపక్వత ఎలా ఉందో అనేది ఈ పేరెంట్స్ కూడా గ్రహించట్లేదు. ఎందుకంటే ఈ బిజీ లైఫ్, అంత ఆలోచించే టైం ఎక్కడ ఉంటుంది? ఈవినింగ్ వస్తారు, మళ్ళీ వంట చేసుకోవాలి, అన్నీ సర్దుకోవాలి, పొద్దున్నే మళ్ళీ ఎవరి జాబ్లోకి వాళ్ళు వెళ్ళాలి. ఈ పిల్లలు వాళ్ళ యొక్క భావాలు పంచుకోవడానికి ఫ్రెండ్స్ ఉండట్లేదు, పెద్దవాళ్ళు ఉండట్లేదు. కూడా అన్నయ్యో, తమ్ముడో, చెల్లో ఎవరో ఒకళ్ళు ఉంటే వాళ్ళతో కొంత ఆడుకోవడం అనేది ఇంట్లో ఉంటుంది. అది ఎవరు గ్రహించట్లేదు. అంటే ఈ స్కూల్ ఫీజుల గురించి, వీళ్ళకి పెంచాలి తిండి గురించి, లేకపోతే వీళ్ళ బట్టల గురించి, ఇవి ఆలోచనలే తప్ప ఉన్న ఆస్తి 2 ముక్కలు చేయడం ఎందుకు, ఉన్న ఆస్తి అంతా ఒక బిడ్డకి ఇచ్చేస్తే సరిపోతుంది కదా అని ఆలోచనే తప్ప పిల్లలకి ఒక తోడు లేదే అని ఎవరు ఆలోచించట్లేదు. పూర్వం ఒక్కొక్క ఇంట్లో చాలామంది పిల్లలు 6, 7 కూడా ఉన్నారు మొన్నటి వరకు. తర్వాత ఇద్దరికి పరిమితం అయ్యారు. ఇప్పుడు ఆ ఇద్దరు కూడా కాదు, ఒక్కడే అయిపోయారు. ఈ ఒక్క సింగిల్ చైల్డ్తో
చాలా రకాలైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది తర్వాత వాళ్ళు ఎదుగుతున్న క్రమంలో తర్వాత పేరెంట్స్ అందరూ చనిపోయాక వాళ్ళు ఒంటరోళ్ళు అయిపోతారు. అది ఎవరు గ్రహించట్లేదు. మా కజిన్స్ ఉన్నారులే, మా పిన్ని పిల్లలు ఉన్నారు, మా బాబాయ్ పిల్లలు ఉన్నారు, పెద్దనాన్న పిల్లలు ఉన్నారంటే ఎవరి పిల్లలు ఎవరికి కాదు, ఎవరింట్లో వాళ్ళే. ఎవరి పిల్లలు ఎవరు అన్నదమ్ములు అక్క చెల్లి వాళ్ళే ఆడుకుంటారు. ఇంకొక పిల్లల గురించి ఎవరు ఆలోచించరు. ఎవరమైనా అంతే. మాట్లాడుకున్నా మాట్లాడుకోకపోయినా సంబంధ బాంధవ్యాలు సరిగా ఉన్నా లేకపోయినా నాకు అక్క ఉంది, నాకు అన్నయ్య ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, చెల్లి ఉంది అని చెప్తాం కదా. అంటే ఆ బంధం మనకి అలా ఉంటుంది. కొంతమంది ఆ బంధాన్ని అలాగా కాపాడుకుంటారు. కొంతమంది ఈ మధ్య ఆస్తుల గొడవలు ఎక్కువైపోయినాయి కాబట్టి ఆ బంధాన్ని బ్రేక్ చేసేస్తున్నారు. కాబట్టి ఈ డింక్ అనే కల్చరు మన ఇండియాలో కూడా బాగా స్పీడ్గా వచ్చేస్తుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే లేట్ మ్యారేజెస్, పిల్లలు కూడా లేట్గా పుడుతున్నారు. ఈ డింక్ కల్చర్ అనేది క్రమేపీ ఎక్కువైపోయింది మనకి. ఈ లేట్ మ్యారేజ్తో పిల్లలు కూడా వెంటనే వద్దనుకుంటున్నారు. అంటే వీళ్ళ ఎంజాయ్మెంట్ లేకపోతే వీళ్ళ కెరీర్ అని ఇంకా వాయిదా వేస్తున్నారు. దాంతో 35, 40 వచ్చేస్తున్నాయి. అక్కడి నుంచి రకరకాల ప్రాబ్లమ్స్. ఎందుకంటే ముందు నుంచి వీళ్ళ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ సరిగా ఉండవు. దాంతో వీళ్ళు తినే సరైన పోషకాహారం ఉండటం వలన పీసీఓడి, పీసీఓఎస్ ఇలాంటివన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చి అయితే ఒకళ్ళైనా పుడుతున్నారు, లేకపోతే అసలు లేకుండా కూడా పోతున్నారు. తర్వాత వేరే రకాలుగా అంటే ఫెర్టిలిటీ సెంటర్కి తిరిగే ఓపిక, తీరిక వీళ్ళకి లేకపోవడం వలన వద్దనుకుంటున్నారు. తర్వాత వృద్ధాప్యం వచ్చేటప్పటికి ఆ బాధ వర్ణనాతీతం. ఎందుకంటే వృద్ధాప్యం వచ్చాక పిల్లలు చూసినా చూడపోయినా పిల్లలు ఉన్నారు. ఎప్పుడైనా ఒకసారైనా అమ్మ నాన్న అని వస్తారు కదా, అది లేకుండా అయిపోద్ది. ఈ డింక్ కల్చర్ వల్ల పిల్లలు అనేది లేకపోతే ఇంకా సృష్టి లేనట్టు. ఇంక ముందు ఈ మనుషులు లేకుండా ఈ ప్రపంచం ఏమైపోతుందా అని అనిపిస్తుంది ఆలోచిస్తుంటే. మనకి ఇప్పటికే జనాభాలో అందరూ చాలా వరకు 50 దాటిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. యువత తగ్గిపోయిందని ప్రభుత్వాలు చెప్తున్నాయి. మనకే కాదు, మొత్తం ప్రపంచం అంతా ఈ రకంగా ఉంది. ఇండియాలో కూడా ఎక్కువగా అయ్యింది కాబట్టి పిల్లల్ని ఎక్కువ కనండి అంటున్నారు. కానీ ఎవరు ఆ విషయం ఆలోచించట్లేదు. అంత ఆలోచన ఏంటంటే ఈ డబ్బు వెంట పరుగులే, సంపాదించేయాలని చిన్న వయసు నుంచే ఈ డబ్బు సంపాదన మీదే తప్ప మన లైఫ్ ఏంటి, మన లైఫ్ చక్కగా సాగడానికి ఎలా ఉండాలి అని పిల్లలు ఆలోచించట్లేదు. తల్లిదండ్రులు కూడా వాళ్ళకి అవగాహన పెంచట్లేదు. చిన్నప్పటి నుంచి నువ్వు ర్యాంక్ తెచ్చుకోవాలి, మంచి చదువులు చదివేలు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోవాలి, అక్కడ సెటిల్ అయిపోవాలి. అదే తప్ప నువ్వు టైంకి పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, దేశం కోసం పిల్లలు భావి భారత పౌరులు ఉండాలి అని ఆడపిల్లలకి చెప్పట్లేదు ఎవరు. చెప్పాలి కదా, చెప్పకపోతే ఎలాగా? అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళు చెప్తుంటే చెప్పేవాళ్ళ పాత చింతకాయ పచ్చడి అంటున్నారు తప్ప వాళ్ళు చెప్పేది కూడా వీళ్ళెవరు వినిపించుకోవట్లేదు. దానివల్ల ఈ డింక్ కల్చర్ అనేది పెరిగిపోయింది. కాబట్టి పేరెంట్స్గా మనం పిల్లలకి మంచి చెడులు చెప్తాం. ఈ అసలు పెళ్ళే వద్దని చాలామంది ఈ మధ్య అంటే జరిగే సంఘటనలు కూడా అలాగే ఉన్నాయి. ఆ టెక్కి ఆత్మహత్య ఇలాంటివన్నీ చూసి కూడా చాలామంది ఈ పెళ్ళే వద్దనుకుంటున్నారు. కానీ అందరికీ అన్నీ అలాగే జరగవు. కాబట్టి మీరు పిల్లలకి మంచి చెడులు ముందు నుంచి ఒక ఏజ్ వచ్చి వాళ్ళకి అవగాహన పెరిగినప్పటి నుంచి మంచిగా అన్నీ చెప్పడం వలన ఇలాంటి కల్చర్ అనేది మనకి రాకూడదు. తప్పనిసరిగా ఒక ఏజ్కి మ్యారేజ్ చేసుకోవాలి. అంటే జీవితంలో సెటిల్ అయ్యాక ఒక జాబ్ తప్పనిసరిగా ఉండాలి, ఏదో ఒక పని చేసుకోవాలి, ఎందుకంటే బ్రతకాలి. కాబట్టి తన కాళ్ళ మీద తను నిలబడి సంపాదించుకునే అమ్మాయి అయినా అబ్బాయి అయినా మ్యారేజ్ చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, వాళ్ళని చక్కగా తీర్చిదిద్దాలి. ఒకళ్ళు కాదు ఇద్దరు ఉండాలి అనే విషయం మీకు ఎలాగో 2 పిల్లలు ఉండి ఉంటారు కాబట్టి
మీరు కూడా మీ పిల్లలకి ఇది బోధించండి. వాళ్ళని మంచిగా ఆలోచించుకునేటట్టు చూడండి. ఎప్పుడైతే ఇలాంటి కల్చర్, డింక్ కల్చర్ అనేది వాళ్ళ మైండ్లోకి వెళ్ళిపోయిందో అదే బాగుంది అనుకుంటారు. అంటే బరువు బాధ్యతలు మోయడానికి ఎవరు ఇష్టపడట్లేదు. మనకి హక్కు ఉన్నప్పుడు మనకి కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. బాధ్యతలు మొయ్యలేనప్పుడు హక్కులు ఎలా వస్తాయి? కాబట్టి ఆడపిల్లైనా మగపిల్లలైనా సమానంగా ఇంట్లో పనులు చేసుకోవాలి, అలాగే అన్నీ సమానంగా పంచుకోవాలి. అంతేగాని నేనే చెయ్యాలా అని ఎప్పుడు ఆడపిల్లలు అనుకోకూడదు. ఆ రకంగా అనుకుంటే, మీ అమ్మలు అలా అనుకుంటే మీరు అలా చదువుకునేవారు కాదు, అలా సెటిల్ అయ్యేవారు కాదు. కాబట్టి ఈ విషయంలో ఈ డింక్ కల్చర్ అనేది రాకుండా మన ఇండియాలో ముఖ్యంగా చక్కగా పిల్లల్ని కని మన జనాభా పెంచేటట్టు చూడండి. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.